హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం పిల్లలు ఏ వయసులో ఎలా ఉండాలి తెలుసుకుందాం. తల్లిదండ్రులు దాంట్లో చెప్పినట్టుగా మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తారు. రీల్స్లో చూస్తున్నట్టు మన అమ్మ నాన్నని మనం పెట్టేస్తే రేపొద్దున వాడు చూసేసి వాడు మనల్ని అలాగే పెడతాడని రీల్స్లో చూపిస్తుంటారు. అంటే టిట్ ఫర్ టాట్ లాగా మీకు జరుగుతుందని ఒక చిన్న ఇండికేషన్ ఇస్తారనమాట. రీల్స్లో చేసేవారు చెప్తారు. ఇదంతా ఒక టీవీ ప్రోగ్రాంలో చూసినట్టు అని అనుకోకపోతే, మనం రియల్గా మాట్లాడుకుంటే మనల్ని చూసి మన పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఈ క్వశ్చన్ మీకు మీరే వేసుకోండి. ఫస్ట్ మనం చేసేదే పిల్లలు చూసి ఖచ్చితంగా చేస్తారు. యాజ్ ఏ ఫాదరు ప్రతి కొడుక్కి హీరో అంటారు. మదర్ని ఇంట్లో చూసి ఖచ్చితంగా ఆ అమ్మాయి డ్రెస్ కానీ మన ఉమెన్ ఇంట్లో ఉండే ఆడామె ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ అలాగే తయారవుతారు ఆడపిల్లలు. అంటే పని విషయంలో కానీ ఎంత నీట్గా చేసుకుంటూ పోతే ఆ అమ్మాయి కూడా తను చూసి అలాగే నేర్చుకుని వెళ్తుంది. వాళ్ళకి మనం రోల్ మోడల్స్ మనమే. ఇది పాత కథ అయినా కూడా కొత్త కథగా నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లల బిహేవియర్ బట్టి ఇంట్లో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏమి జరిగినా పిల్లల విషయంలో పొరపాటు తల్లిదే. మీకు కోపం వచ్చినా నేను ఏమీ ఫరక్ పడను. ఎందుకంటే నిజం మాట్లాడడానికి నేను వెనక్కి పోను. ఎవరు ఏమన్నా అనుకోండి, ఒక తల్లి బిహేవియర్తోనే పిల్లల పెంచడం ఉంటుంది. దయచేసి దీన్ని మీరు నోటీస్ చేయండి. వాళ్ళు రాంగ్గా తిరుగుతున్నారు, ఆడపిల్లలు రాంగ్గా మాట్లాడుతున్నారు, బయట వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్ మీరు ఇలాగే ఉండాలి, ఇలా గిర్రగీసి మీరు పిల్లల్ని పెంచారంటే వాళ్ళు అలాగే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళంతా వాళ్ళు పెరగలేదు, వాళ్ళంతా వాళ్ళకి బుద్ధి రాలేదు, అది చేయలేదు. పిల్లలు ఏ వయసులో ఎలా ఉండాలి నేను ఎందుకు పెట్టానంటే, ఏ వయసులో ఎలా ఉండాలి అనేది మనమే నేర్పించాలి. వాళ్ళకి తెలియదు. నానా ఈ వయసులో నువ్వు ఇలా ఉండాలి, కాలేజ్కి వెళ్ళక ముందు నువ్వు ఇలా ఉండాలి, కాలేజ్కి వెళ్ళాక నువ్వు ఇలా ఉండాలి, అమ్మాయిని ఇలా గౌరవించాలి, అమ్మాయి డ్రెస్సుల్ని నువ్వు ఇలా తప్పుగా చూడకూడదు, నీతో ఇంట్లో చెల్లి ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి మనం నేర్పిస్తే ఏ వయసులో ఎలా ఉండాలో వాళ్ళకి తెలుస్తుంది. ఏ దానికైనా రోల్ మోడల్ కానీ ఇంకోటి కానీ మొత్తం మనమే. వాళ్ళు బాగుపడినా మనమే, చెడిపోయినా మనమే. దయచేసి ఆలోచించండి.